తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అపర భగీరథుడు కేసీఆర్ కృషి ఫలించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడుకునే దిశగా లక్షలాది ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ప్రాజెక్టుకు ఆయన డిజైన్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి కాగా ఇప్పుడు తుది దశ పనులు పూర్తయ్యాయి. దీంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తి స్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ జన దృశ్యాన్ని చూసి రైతులంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా తన మెదడును కరిగించి ఆయన ఈ ప్రాజెక్టును తలపెట్టారు. ఇప్పుడు ఈ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తి స్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా రైతులకు గోదావరి నీళ్లను అందించాలని నాటి సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6,75,000 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 3 లక్షల ఎకరాలకు పరోక్షంగా సీతారామ ద్వారా నీళ్లు అందేలా కేసీఆర్ డిజైన్ చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కు సీతారామ ద్వారా నీటిని తరలిస్తే కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుందనేది కేసీఆర్ ఆలోచన. సాగర్లో నీటి లభ్యత లేకున్నా గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఆయకట్టు కింద ఉన్న 3.5 లక్షల ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడాలని నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% వరకు పూర్తి చేశారు. ఇప్పుడు ఏకకాలంలో 3 పంపుల్ని ట్రయల్ రన్ నిర్వహించిన ప్రభుత్వం ఆగస్టు 15న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తోంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకేసారి 3 పంపు హౌజులు నీటిని ఎత్తిపోయడంతో కాలువల్లో గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. ఆగస్టు 15వ తేదీన సీతారామను ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్లు నిర్వహించి మొత్తం పంపు హౌజులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే సీతారామలోని బీజీ కొత్తూరు పంప్ హౌజ్, పూసుగూడెం పంప్ హౌజ్, కమలాపురం పంప్ హౌజుల నుంచి ఏకకాలంలో నీటిని తోడిపోశారు. దీంతో కాల్వలు నిండుకుండలను తలపించాయి. సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు ఉండగా బీజీ కొత్తూరులో 6 మోటార్లు, పూసుగూడెంలో 6 మోటార్లు, కమలాపురంలో 7 మోటార్లను ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర నుంచి గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టుకు మళ్లిస్తారు. అలా బీజీ కొత్తూరు పంప్ హౌజ్ కు చేరుకున్న తర్వాత తొలి పంప్ హౌజ్ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు. గ్రావిటీ కాల్వల ద్వారా పారుతున్న నీటిని ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పంప్ హౌజ్, కమలాపురంలో ఏర్పాటు చేసిన 2-3 పంప్ హౌజ్ల ద్వారా లిఫ్ట్ చేస్తారు. దీంతో గోదావరి జలాలు కాల్వల ద్వారా ఖమ్మం జిల్లాలోని కృష్ణా ఆయకట్టుకు చేరుకుంటాయి. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రాజెక్టు ప్రకారం పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించాల్సి ఉన్నది. అయితే కాలువ పనులు అక్కడక్కడ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఏనుకూరు మండలం వినోబా నగర్ నుంచి వైరా రిజర్వాయర్ వరకు ఓ లింకు కాలువను తవ్వింది. ఈ లింకు కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రస్తుతం వైరా రిజర్వాయర్ కు తరలించి నింపుతారు. అక్కడి నుంచి వైరా, సత్తుపల్లి ప్రాంతంలోని పొలాలకు, చెరువులకు నీటిని మళ్లిస్తారు. ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఆ జలకలను చూసి స్థానికులు ఉప్పొంగిపోతున్నారు. రైతులు, స్థానికులు కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే ప్రాజెక్టు తొందరగా పట్టాలెక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపర భగీరథుడు కేసీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.